ఈరోజు మనతో బీకే పార్వతి సిస్టర్ గారు ఉన్నారు. నమస్తే సిస్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. నాకు మొదటగా ఒక చిన్న అనుమానం. బ్రహ్మకుమారి సంస్థ అనేది హిందూ సనాతన ధర్మం నుంచి ఆధారంగా చేసుకొని ఏర్పడిన వ్యవస్థ అనేది నిజమా అబద్ధమా? ఈరోజు బ్రహ్మకుమారిస్ అనేది భారతదేశంలోనే కాదు, ఇది ఒక చాలా అతి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ. అంటే ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని తీసుకుంటాడో, ఆటోమేటిక్గా తను ఫిజికల్గాను శారీరక ఆరోగ్యంగానూ బాగుంటాడు. మానసికంగా మెంటల్ హెల్త్, తన మనస్సు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా, చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా ఏ పని చేస్తున్నా కానీ ఫోకస్గా అటెంటివ్గా చేయగలదు. అలాగే ఈరోజు ఎమోషనల్ హెల్త్, మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి అన్నా, లేకపోతే ఎవరితో అయినా మనం మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అన్నా, మన కోపావేశాలని మనం చాలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఆ ఎమోషనల్ హెల్త్, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అంటే మనం ఎవరమో, మన స్వరూపం ఏంటి, మనలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఆ చైతన్యమైనటువంటి ఆ శక్తి ఏంటి, సో మన కోసం మనం బాగా తెలుసుకున్నప్పుడు నా మనస్సు ఏ క్షణం ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎలా ఆలోచిస్తుంది అని మన మీద మనకి ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చాలా హ్యాపీగా ఉండగలం. కాబట్టి ఈ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. దీనిలో నాలెడ్జ్కి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నాలెడ్జ్ కోసం ఎలా చెప్తారు అంటే జ్ఞానము. జ్ఞానం కోసం ఎలా చెప్తారు అంటే మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అంటే దాని అర్థము జ్ఞానముతో సరి సమానమైనటువంటి పవిత్రమైనటువంటి శక్తిశాలి అయినటువంటి వస్తువు ఇంకొకటి లేదు. అయితే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని అది మన నిజ జీవితంలో మన కర్మలలో ఉపయోగించి దాని యొక్క పూర్తి బెనిఫిట్స్ తీసుకోవడానికి మనకు కూడా మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, తగిన సమయాన్ని నా కోసం నేను కేటాయించుకోగలగాలి. ఎప్పుడైతే ఇది నా కోసమో, దీంతో నేను చాలా ఆరోగ్యంగా ఉండగలను, దీంతో నేను చాలా ఆనందంగా ఉండగలను, దీంతో నేను భగవంతునితో ఈశ్వరునితో కనెక్ట్ అయ్యి ఆ సర్వేశ్వరుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని నా లైఫ్ హ్యాపీగా ఉండగలదు అని నాకు రియలైజేషన్ కలిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఈ నాలెడ్జ్ని చదువుకోగలను. సో అదే ఈ ఆధ్యాత్మిక సంస్థ. ఈ నాలెడ్జ్తో ఏమవుతుంది అంటే ఫస్ట్ మన మనస్సు బాగుంటుంది. మనస్సు బాగుంటే, మనస్సు పర్ఫెక్ట్గా ఉంటే, మనస్సు హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఉదాహరణ కోసం ఈరోజు ఎవరినైనా సరే మీకేం కావాలి అని అడిగామనుకోండి, జనరల్ డిస్కషన్, ఓకే, అందరు ఏమంటారు, నాకు పర్ఫెక్ట్ లైఫ్ కావాలి, మంచి రిలేషన్షిప్స్ కావాలి, మంచి హౌస్ కావాలి, నాతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ కూడా ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా పర్ఫెక్ట్గా హ్యాపీగా సంతోషంగా సంతృప్తిగా ఉండాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మన మనస్సు చాలా పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉండాలి. సో ఆ మనస్సుకి కావలసినటువంటి శక్తి, ఆ మనోస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాలెడ్జ్ నుంచి వస్తుంది. సో ఈరోజు ఈ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ విశ్వవ్యాప్తంగా ఎదిగి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉందన్నమాట. ఓకే, ముఖ్యంగా దీని లోపల లైఫ్ మేనేజింగ్ స్కిల్స్, మనం జీవితాన్ని చక్కగా ఎలా మేనేజ్ చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం ధనం చాలా ఉంది, మనీ మేక్స్ సో మెనీ థింగ్స్ అని ధనం చాలా ఉంది, కానీ నిజంగా ఎంతమందికి మనసు ప్రశాంతంగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితోనూ ఎలాంటి వాగ్వివాదాలు లేకుండా, మనస్సులో ఎలాంటి వెలితి
ఎంప్టీనెస్ లేకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఎంతమంది చాలా అథారిటీతో కాన్ఫిడెన్స్గా చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు అథారిటీతో కాన్ఫిడెన్స్గా? అంటే డౌట్ ఉంటుంది, అవునా కాదా? సో ఇందులో మనం పడిపోతూ ఉన్నాం అన్నమాట. కానీ ఇక్కడ ఇలా కాకుండా ఇది ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ఉందన్నమాట, అన్ని ఆస్పెక్ట్స్ లోపల. సో లైఫ్ మేనేజింగ్ స్కిల్స్, ఒక ధనం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనకి రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంట్, ధ్యానం ఇంపార్టెంట్. మన కోసం మనం చూసుకుంటూ ఈ విశ్వానికి నేను ఏం ఇవ్వగలను, నేను ఏం సేవ చేయగలను అని సెల్ఫ్లెస్గా ఆలోచించేటువంటి ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అనేది డెవలప్ చేయగలిగినటువంటి లైఫ్ మేనేజింగ్ స్కిల్స్. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవడం కంటే ఆచరించటం చాలా గొప్ప. అవునా కదా? నాకు ఈ విషయం తెలుసు అన్న దానికంటే దాన్ని ఆచరించటం చాలా గొప్ప. ఇక్కడ ఈ సంస్థలో నేను తెలుసుకుంది, నేను నేర్చుకుంది ఆచరణ, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటే దాన్ని నేను ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ తీసుకోగలను అనేది నాకు బాగా అర్థమైంది. సో ఈరోజు ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, అశాంతితో ఉన్నారు, బాధతో ఉన్నారు, చికాకుతో ఉన్నారు, పరమాత్మని కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు, భ్రమిస్తూ ఉన్నారు. ఎవరు నిజంగా ఒక మంచి భావనతో, ఒక చక్కటి ప్రేమ కలిగినటువంటి హృదయంతో మాట్లాడగలిగేటువంటి వాళ్ళు, నిస్వార్థంగా సత్యంగా జెన్యూన్గా ఉండగలిగే వాళ్ళు ఎవరున్నారు అనే దానికోసం ఉందా లేదా ఈరోజు ఒక సెర్చింగ్ ఉందా లేదా? ఈరోజు ప్రపంచం అంతా ఏ ట్రాక్లోకి వెళ్ళిపోతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ ముఖ్యంగా మెయిన్ మోరల్ వాల్యూస్, ఓకే, డివైన్ వాల్యూస్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల వాల్యూస్ని మనలో మనము ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఇన్కల్కేట్ చేసుకోవడం. ఎందుకంటే దీని మోటో వచ్చేసి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. ఓకే, ఫస్ట్ నీ మనస్సులో జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని, నీ మనస్సులో ఆ ప్రకాశాన్ని వెలిగించుకొని, నీ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని, నువ్వు పీస్ఫుల్గా ఉంటూ, నువ్వు పాజిటివ్గా ఉంటూ, నువ్వు హ్యాపీగా ఉంటూ, నీ కుటుంబాన్ని చక్కగా సంభాళించుకుంటూ, ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టు ఆది సనాతన దేవి దేవతా ధర్మము ఎంత గొప్పదో దాని ఆచారాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తూ, పరమాత్ముని యొక్క ఛత్రఛాయలో సురక్షితంగా ఉంటూ, ఇతరుల జీవితాలలో కూడా ఆ దీపాన్ని వెలిగించటము. సిస్టర్ నేను ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓం శాంతి అని బ్యాడ్జ్ పెట్టుకున్నారు, అది కూడా నాకు తెలిసి ఓం శాంతి శాంతి భగవద్గీత శ్లోకం నుంచే తీసుకున్నారని అనుకుంటున్నాను. అంటే నాకు తెలీదు, నేను ఏమంటున్నాను అంటే అసలు మెయిన్ ఇది, ఈ ఫౌండేషన్కి రీజన్ చెప్పారు మీరు, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు, రీజన్స్ చెప్పారు. బట్ అసలు మెయిన్ ఫౌండేషన్ ఎక్కడ పడింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు, అసలు ఈ మూలాలు ఏంటి మెయిన్ దీనికి? అంటే ఇది వాస్తవానికి 1936లో సింధ్ పాకిస్తాన్లో ఫస్ట్ ఓం మండలితో ఈ గ్రేట్ ఆర్గనైజేషన్ అనేది తయారైందనమాట. ఓం మండలి తర్వాత అది కాలక్రమేణా ఓం శాంతిగా తయారైంది. సో అందరూ ఇప్పుడు మనం చాలా వింటూ ఉన్నాం, ఏదైనా ఒక సంస్థ ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగినప్పుడు దాని కింద ఎంతోమంది సేద తీరటానికి వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి మహావృక్షంగా ఎదిగి అది బాగా పండ్లతో, కాయలతో చాలా పరిపూర్ణంగా ఉన్నప్పుడు అందరి దృష్టి దాని మీదే ఉంటుంది, అవునా కదా? ఆ కాయలు అందరూ రాళ్లతో కొట్టి ఆ కాయలే తీసుకోవాలనుకుంటారు. అలా ఈరోజు ఇది చాలా ఒక గొప్ప స్థితికి ఎదిగిపోయిందనమాట. ఇది ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి ప్లేస్లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఈ సంస్థ లేదా ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ అనేది ఇది ఏ రోజైతే ఏర్పాటైందో, ఏ రోజైతే తయారైందో ఆ రోజు నుంచి కూడా ఇది కొన్ని ప్రిన్సిపల్స్ మీద ఈ ఫౌండేషన్ తయారైందనమాట. ఓకే, అదే వచ్చేసి ఒక గ్రేట్ స్పిరిచువల్ నాలెడ్జ్,
మన మనస్సుని, మన బుద్ధిని చాలా సాత్వికంగా, శ్రేష్టంగా, ఉన్నతోన్నతంగా చేయగలిగినటువంటి నాలెడ్జ్. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే జ్ఞానము, యోగము. ఎంతోమంది శ్రేష్ఠ ఆత్మల యొక్క త్యాగము, తపస్సు. వాళ్ళు ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో చాలామంది ఉన్నారనమాట. 1936 నుంచి సాధన చేసినటువంటి వాళ్ళు. ఓకే. వాళ్ళందరినీ కూడా దాదీస్ అని పిలుస్తాము. దాది అని అంటే హిందీలో వచ్చేసి దాది అంటే నాయనమ్మ అనొచ్చు. ఓకే. అంటే పెద్దవాళ్ళు కాబట్టి మీరు వాళ్ళని అలా సంబోధిస్తారు. దాది అని దాదీస్ అని పిలుస్తారు. అంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి, ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కాబట్టి. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్స్ యొక్క వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క శుభ భావనలు, వాళ్ళ యొక్క నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ, వాళ్ళు ఎప్పుడూ కూడా పరమాత్మని యొక్క స్మృతి లోపల ఉంటూ వాళ్ళ కర్మ లోపల ఆ కర్మయోగి స్థితిని చూపిస్తూ ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేసినా మేము నిమిత్తం, వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్, చేసి చేయించేటువంటి పరమాత్మ ఉన్నారు అనే భావనతో ఎంతోమంది శ్రేష్ఠ ఆత్మల యొక్క శక్తితో ఈరోజు ఆ రోజు నుంచి కూడా ఈ ఆర్గనైజేషన్ డెవలప్ అవుతూ వచ్చింది. ఓకే. ఇది ఉట్టిగా ఏదో నిన్న పుట్టి ఈరోజు తయారైనటువంటిది కాదనమాట. దీని యొక్క ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్. అంత త్యాగము, తపస్సు వీటి మీద. అయితే జైసా దృష్టి హే వైసే సృష్టి హే, అంటే నేను ఎలాంటి దృష్టికోణంతో చూస్తానో నాకు అలాగే కనిపిస్తుంది. కానీ అసలు పార్వతీ సిస్టర్ గారు ఎప్పుడు వెళ్ళారు దీనిలోకి? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. అసలు వెళ్ళటానికి రీజన్ ఏంటి? బిఫోర్ అసలు ఏంటి పార్వతీ సిస్టర్ గారు బిఫోర్ నేను తెలుసుకోవచ్చా? వాస్తవానికి నేను 1996 అంటే ఆ టైంలో నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నాను. సో నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వెళ్తుండే వాళ్ళు అనమాట. వాళ్ళు 95 నుంచే వెళ్తున్నారు, నాకు తెలీదు. అప్పటికే వాళ్ళు 8th క్లాస్ అనమాట. ఓకే. సో నా ఫ్రెండ్ వచ్చి రోజు నాకు కొద్దిగా నాలెడ్జ్ చెప్తూ ఉండేది. ఇది చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిజంగా అక్కడికి వెళ్తే ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది అలా చెప్తూ ఉంటే నాకేమంత అర్థమయ్యేది కాదు వాస్తవానికి. సో 9th అయిపోయిన తర్వాత చాలామంది 10thకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ అని. సో నేనంతా దృష్టి పెట్టలేదన్నమాట. 10th క్లాస్ మనం బాగా చదవాలి, మన కెరియర్ ఇంపార్టెంట్, స్టడీస్ ఇంపార్టెంట్ అనే యాటిట్యూడే ఉండేది. సో నేను 9thలో ఈ నాలెడ్జ్ విన్నా కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. సో 10th అంతా నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే ఉండేది. సో ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యామన్నమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత అదే ఫ్రెండ్ ఎవరైతే 9thలో ఉన్నారో అదే ఫ్రెండ్, మనము అక్కడికో ఇక్కడికో వెళ్ళడం ఎందుకు, సో ఇక్కడ ఈరోజు మనము ఓం శాంతికి వెళ్దాము, మంచిగా ధ్యానం చేద్దాము, యోగం చేద్దాము అంటే మేము అందరము యాక్సెప్ట్ చేసాము. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు 10-15 మెంబర్స్ ఉన్నారనమాట. అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సో అందరూ యాక్సెప్ట్ చేసాము, వెళ్ళామన్నమాట. వెళ్తే నిజంగా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. సో వాస్తవం చెప్పాలి అంటే నాకేం తెలీదు, నేను రోజు అలా వెళ్తూ ఉండేదాన్ని అంతే. వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని. ఓకే. వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళము. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మైండ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది కదా. సో పైగా మేము ఎంపీసీ. ఎంపీసీ అంటే మైండ్ ఇంకొంచెం షార్ప్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళం. ఓకే. సో అక్కడ వాళ్ళు లాస్ట్లో అడుగుతారనమాట, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము పాయింట్స్ చెప్పండి, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము ఎసెన్స్ చెప్పండి అనేవాళ్ళు. సో మేము జస్ట్ అప్పుడప్పుడే వెళ్తున్నాం అనమాట. చిన్న ఏజ్, మైండ్ చాలా షార్ప్గా ఉండడం వలన ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ చెప్పేవాళ్ళం. వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని, 10 చెప్తే 10, 15 చెప్తే 15, 20 పాయింట్స్ చెప్పినా కూడా ఆ 20 పాయింట్స్ చెప్పేసేవాళ్ళము. సో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట.
అంటే అక్కడ క్లాస్కి వచ్చే వాళ్ళందరూ మాతలు, అందరూ గృహస్థంలో ఉండేటువంటి వాళ్ళందరూ వస్తారు. ఓకే ఓకే. మేమందరం చిన్న చిన్న వాళ్ళం కదా, వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. సో ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే కొన్ని రోజులకి ఏమైంది, మాకే క్లాస్ చేయమని ఇచ్చారనమాట. మిమ్మల్ని చెప్పమా? మమ్మల్ని క్లాస్ చేయమని. అంటే ఆల్రెడీ మేము చదువుకుంటున్నాం, మైండ్ ఈజ్ సో షార్ప్ ఉంది, అన్ని పాయింట్స్ చెప్తున్నాము అని చెప్పి మాకే క్లాస్ చేయమని ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను చాలా భయపడుతూ క్లాస్ చేశాను నిజంగా చెప్పాలి అని అంటే. సో ఇంకా తర్వాత చేస్తూ చేస్తూ అలవాటైపోయింది. అంటే మీకు ఒక పాయింట్ దగ్గర అనిపిస్తుంది కదా, లేదు మనం ఇంక ఇందులోనే ఉండిపోవాలి, ఇదే ఇంకా మనకి అనేది మీకు ఏ పాయింట్లో అనిపించింది అసలు? నాకు ఎందుకు ఇది నచ్చింది, ఎందుకు నేను ఈ లైఫ్ని చూస్ చేసుకున్నాను అని అంటే, నాకు ఫస్ట్ నుంచి ఒక యాటిట్యూడ్ ఉండేది. ఆ యాటిట్యూడ్ ఏంటి అంటే, నేను కేవలం నా కోసమే బతకట్టు. ఓకే. అంటే నేను, నా ఫ్యామిలీ, నా చిల్డ్రన్, ఇంతవరకే ఇదే నా లైఫ్ అంటే ఇంక ఇంతకు మించి ఏం లేదా. ఫ్రమ్ బర్త్ టు డెత్ మనం పుట్టాము, తల్లిదండ్రులకి పుట్టాము, చదువుకున్నాము, ఒక ఏజ్కి వచ్చేసేటప్పటికి మ్యారేజ్ అవుతుంది, తర్వాత సంథింగ్ మళ్ళీ పిల్లలు, మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయటము. ఓకే, ఇంతేనా లైఫ్ అని నాకు ఫ్రమ్ ద బిగినింగ్ చాలా క్యూరియాసిటీ ఉండేది. అండ్ నెక్స్ట్ కేవలం మన కోసమేనా మనం బతకడం, అంతేనా ఇంకా జీవితం అంటే ఇంకా ఏం లేదా, మనమేమీ సేవ చేయలేమా, మనమేమీ ఒక విశాలమైన హృదయంతో ఒక అట్లా ఉండలేమా అని నా మైండ్లో ఒక బ్రాడ్ మైండెడ్నెస్, ఒక బ్రాడ్ విజన్ చాలా ఉండేదన్నమాట. సో మా మదర్ చాలా డివోషనల్గా ఉండేవాళ్ళు. అంటే మదర్ వాళ్ళు హిందూస్ అండి? ఓకే ఓకే. అమ్మ చాలా డివోషనల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంట్లో భక్తి చేస్తూ, పూజ చేస్తూ, ఒక మంచి డివైన్ అట్మాస్ఫియరే ఉండేదన్నమాట. ఇంట్లో కూడా? ఇంట్లో కూడా. మీరు ఒక్కరేనా? లేదు, మా సిస్టర్ ఉన్నారు, సిబ్లింగ్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు. బ్రదర్ కూడా ఉన్నారు. సో చుట్టుపక్కన ఉండే వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు అమ్మకి, సో మీ పాప అలా వెళ్తుంది కదా రోజు, ఓకే, రేపటి రోజు తను ఇందులోనే కంటిన్యూషన్ చేస్తాను అంటే ఏంటి అని రోజు అమ్మకి చెప్తూనే ఉంటారు. సొసైటీ ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా. కానీ మా మదర్ చాలా గ్రేట్గా థింక్ చేశారనమాట. నిజంగా మా మదర్ ఎంత గ్రేట్గా ఆలోచించే వాళ్ళంటే, మా మదర్ ఎప్పుడు కూడా నన్నేం అడగలేదు అనమాట, నువ్వు ఎందుకు ఇలా వెళ్తున్నావు అని. అంత గ్రేట్ మదర్ మా మదర్. సో మా మదర్ ఏం చెప్పేవాళ్ళంటే, నిజంగా తను ఆ భగవంతుడికి అంకితం అయిపోయి, ఆ పరమాత్మని యొక్క సేవ చేస్తూ, ఆ ఈశ్వరునికి అంకితం అయిపోతే నాకు చాలా సంతోషం అని చెప్పేవాళ్ళు మా అమ్మ కూడా. నన్ను ఎప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడిగేవాళ్ళు కాదు, నువ్వేం చేస్తున్నావు అని కూడా అడిగేవాళ్ళు కాదనమాట. అంత నమ్మకం పెట్టుకున్నారు. కానీ లోపల ఏ తల్లికైనా బాధ ఉంటుంది కదా, ఇంకా కొద్దిగా బాధ ఉన్నప్పటికీ కూడా నన్ను పూర్తిగా సపోర్ట్ చేశారనమాట. సో నీకు పూర్తిగా ఇష్టమైపోయి నేను చెయ్యగలను, నేను ఈ మార్గంలో ఉండగలను, ఆ ఈశ్వరునికి నేను సరెండర్ అవ్వగలను అని నీకు ఆ నమ్మకం ఉంటే, నేను మదర్గా నీకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి అని అమ్మ సపోర్ట్ చేశారు. సో మదర్ యొక్క సపోర్టింగ్ నాకు చాలా ఉంది. మా ఇంట్లో కూడా అలాంటి అట్మాస్ఫియరే క్రియేట్ చేసేవాళ్ళు అనమాట మదర్. ఓకే ఓకే. సో ఇంకా కొన్నింటికి రీజన్స్ తెలియవు, కొన్ని మాత్రమే మన చేతిలో ఉంటాయి. తప్పకుండా భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈరోజు ఈ ఫీల్డ్లో మనం ఇలా వైట్ సారీ వేసుకొని ఇలా జ్ఞానం చెప్తున్నాము అని అంటే, నేను నా భావన చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను, భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదాలు లేకుండా, ఆయన బలం లేకుండా, ఆయన యొక్క సంకల్పం లేకుండా మనం ఏమీ కూడా చేయలేమన్నమాట. ఓకే. సో నాకు అలా వెళ్తూ ఉంటే, నిజంగా నా లైఫ్ కోసం నేను చెప్తున్నాను, నాకు నిజంగా ఏదో ఒక అన్నోన్ డివైన్ పవర్ ఏదో అట్రాక్ట్ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉండేది ఆ ఏజ్లో కూడా.
వెళ్ళాలి అని అనిపించేది అనమాట. అక్కడ కూర్చోవాలి, ఆ పరిసరాల లోపల వినాలి. ఏదో ఒక పవర్ అట్రాక్ట్ చేస్తున్నట్టు, ఏదో ఒక అన్నోన్ పవర్ ఏదో అట్రాక్ట్ చేస్తున్నట్టు, మనల్ని మౌల్డ్ చేస్తున్నట్టు అనిపించేది. అండ్ నెక్స్ట్ నాకు కూడా పర్సనల్గా యాటిట్యూడ్ ఉండేది, కేవలం నా కోసమేనా ఈ లైఫ్ కాదు, నేనేమి ఇవ్వగలను అనే యాటిట్యూడే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఉండేది. నేనేం సేవ చేయగలను, నేను ఎలా జెన్యూన్గా ఉండగలను, నేనెంత ఈ విశ్వానికి యూనివర్స్కి ఉపయోగపడగలను, ఎలా బ్రాడ్గా మనం జీవించగలం లిమిటేషన్స్ లేకుండా, అలా కొద్దిగా ఆ యాటిట్యూడ్ ఉంది. సో ఆ యాటిట్యూడ్ కారణంగా నేను సిస్టర్ అయ్యానేమో అనుకుంటాను. బట్ సిస్టర్ మనది ఎస్పెషల్లీ ఇండియాలో పితృస్వామ్య వ్యవస్థ అంటాం. జనరల్గా అంత ఈజీగా మన పేరెంట్స్, మీరు మదర్ గురించే చెప్పారు కానీ ఫాదర్ ఒప్పుకోరు, బ్రదర్ అన్నారు. వీళ్ళందరినీ ఒప్పించారా లేకపోతే ఏం జరిగింది? వాళ్ళు కూడా మీ నిర్ణయానికి? వాస్తవానికి మా ఫాదర్ లేరు. ఓకే. సో అందుకే ఇంకా అమ్మ కాబట్టి సపోర్ట్ చేసింది. ఓకే. యాక్చువల్లీ మా బ్రదర్ కూడా ఇందులోనే సరెండర్ అనమాట. బట్ ఆయన జాబ్ చేస్తున్నారు. సో ఇంకా నాకు ఫ్యామిలీ వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. ఫైనల్లీ కొన్ని లైక్ వైట్ శారీనే ఎందుకు వేసుకోవాలి అన్న వాటికి కొన్ని వీడియోస్లో ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఉన్నారు. లైక్ పీస్ అని చెప్పేసి ఒక కోడ్ లాగా, డ్రెస్ కోడ్ లాగా పెట్టుకున్నాం, వాట్ రాంగ్ ఇన్ దిస్ అని చెప్పేసి. కానీ ఓన్లీ ఈ వైట్ శారీనే ఎందుకు చూస్ చేసుకున్నారు, లేకపోతే బొట్టు పెట్టుకోరు అనేది ఒక వాదన. ఇప్పుడు లైవ్ లో మీరు నాకు బొట్టుతో కనిపిస్తున్నారు, ఇదేంటి అసలు? వాస్తవానికి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే, ఐఎమ్ సరెండర్. నేను నా ఇష్టపూర్వకంగా ఎవరి ప్రెజర్ లేకుండా ఇందులో సరెండర్ అయ్యాను. సరెండర్ అంటున్నారు కదా, ఎవరికి సరెండర్ అయినట్లు ఇప్పుడు మనం? అంటే ఇది ఒక సంస్థ అన్నమాట. ఓకే, దానికి సరెండర్ అయ్యాం. సో ఇందులో నాతో పాటు చాలా మంది సరెండర్ సిస్టర్స్ ఉంటారు. అసలు ఈ సంస్థకి లార్డ్ అంటే ఎవరు చెప్తారు సిస్టర్? భగవంతుడు, ఈశ్వరుడు. లార్డ్ శివ చెప్తున్నా. ఎవరిని సత్యం, శివం, సుందరం, ఓకే, ఎవరిని మహాదేవ్, ఎవరిని పరమేశ్వర్, ఎవరిని మహాకాళేశ్వర్, ఎవరిని విశ్వనాథ్, అంతా బయట శాస్త్రమే చెప్తుంది కదా. అసలు ఆయన్ని పిలవడమే ఏం పిలుస్తున్నాం? సత్యం, శివం, సుందరం. అంటే ఆయన ఎప్పుడూ సత్యం, ఆయన ఎప్పుడూ సుందరము, ఆయన ఎప్పుడూ శివం. శివం అని ఎవరిని పిలుస్తారు అని అంటే, ఎవరైతే మన జీవితంలో అన్ని శుభాలని, అన్నింటినీ ఇచ్చేటువంటి వారు, సర్వ శుభాలకి కారణమైనటువంటి వారుని. అంటే ఈశ్వరుడికి శుభం ఇవ్వడమే తెలుసు, ఈశ్వరుడికి మంగళం ఇవ్వడమే తెలుసు, ఈశ్వరుడికి అందరి ఆత్మలకి కళ్యాణం చేయడమే తెలుసు. ఆయన్ని సుఖసాగర, పవిత్రతా సాగరుడు, ఆనంద సాగరుడు అని పిలుస్తారు. ఆయనకున్నదే మహాదేవ్, అంటే మహాదేవాది దైవము. ఈ సృష్టి లోపల నిరాకారంగా శివలింగ రూపం లోపల పూజింపబడుతున్నటువంటి ఏకైక మహోన్నతమైనటువంటి దైవశక్తి ఈశ్వరుడు. మనకి భక్తి మార్గంలో కూడా చెప్తారనమాట, సాకారంగా కంటే కూడా నిరాకారంగా పూజిస్తే, నిరాకార స్వరూపాన్ని పూజించడానికి ఎక్కువ శక్తి కావాలి అని. ఓకే. సో సైన్స్ కూడా చెప్తుంది, ఈ సృష్టిని నడుపుతున్నటువంటి ఏదో ఒక మహాదైవ శక్తి ఉంది. మనం ఇంకా ఇప్పుడు కొన్ని వాట్సాప్ మెసేజెస్లో కూడా చూస్తున్నాము, నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి ఆకాశం లోపల, స్పేస్ లోపల, గ్రహాల దగ్గర కూడా ఈ ఓం నమ శివాయ అనేటువంటి ఒక ధ్వనియే వినిపిస్తూ ఉంది అని మనం వింటూ ఉన్నాము. సో సత్యం, శివం, సుందరం. ఆయన్నే అమర్నాథ్ అని పిలుస్తారు. రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము సరెండర్ అంటే ఇంకా నేను పూర్తిగా ఇందులో సమర్పిత అనమాట. ఓకే. సో సరెండర్డ్ సిస్టర్స్కి మాత్రమే ఈ డ్రెస్ కోడ్. మిగతా అవుట్ సైడర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు కలర్ఫుల్ డ్రెస్సెస్లోనే రావచ్చు, హ్యాపీగా రావచ్చు, ఓకే, సంతోషంగా రావచ్చు, ఎలాంటి ప్రెజర్ లేకుండా ఇష్టపూర్వకంగా రావచ్చు. క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గృహస్థ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే.
ఎందుకంటే గృహస్థంలోకి వెళ్ళిన తర్వాత చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా. ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, పిల్లలతో సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు సమయం కలిసి రాదు. కాబట్టి క్లాస్కి వచ్చే వాళ్ళందరూ కూడా బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మాతలు కావచ్చు, అందరూ వాళ్ళ డ్రెస్ కోడ్. ఇప్పుడు గుజరాతీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ గుజరాతీ లైఫ్ స్టైల్లోనే వస్తారు. మరాఠీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్లోనే వస్తారు. సో కేవలం ఇది సిస్టర్స్కి మాత్రమే డ్రెస్ కోడ్ అనమాట. మిగిలిన వాళ్ళకంతా చాయిస్, ఆప్షన్. మనము ఎవరినైనా 1 రోజు 2 రోజులు ప్రెజర్ చేయగలం. రోజు అందరినీ ప్రెజర్ చేసి వాళ్ళందరినీ కష్టపెట్టి డిస్టర్బ్ చేసి ఈ ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళని నడిపించడం అనేది భ్రమ. ఇది చెప్పండి సిస్టర్, అసలు ఆ బొట్టుకి రీజన్ చెప్పండి ఫస్ట్. యాక్చువల్లీ బిఫోర్ వీడియోస్లో మీకు లేదు ఆ బొట్టు, కానీ ఇప్పుడు పెట్టుకొని కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ పెట్టుకోకూడదు అనేది ఏం లేదు. ఓకే. వాస్తవానికి ఏంటంటే మనము పూర్తిగా ఇందులో సమర్పణ అయిపోయాము. సో ఇక్కడ మనకేంటంటే నిరంతరము ఒక స్మృతి ఉండాలి, ఒక కాన్షియస్నెస్ ఉండాలి. ఆ కాన్షియస్నెస్ ఏంటి అంటే నేను ఎవరిని, నా స్వరూపం ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను ఎవరి యొక్క సంతానాన్ని, ఆ భగవంతునికి నాకు ఏంటి సంబంధం ఉంది, నేను ఎలాగా ఆయన్ని తల్లిగా, తండ్రిగా, టీచర్గా, సద్గురుగా సర్వ సంబంధాలలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కాన్షియస్నెస్, ఈ స్మృతి, దీంతో కూడినటువంటి తిలకాన్ని మనం సదా ఇక్కడ అంతర్లీనంగా మనస్సులో మనము దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాము. సో అంతే తప్ప దీనికోసం పెద్దగా ఆలోచించేది ఏం లేదన్నమాట. సో ఎక్కడైనా అవసరం ఉంది, తప్పకుండా మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. దాన్ని ఎప్పుడు కూడా మనము గౌరవించకుండా ఉండకూడదు అనుకున్నప్పుడు తప్పకుండా పెట్టుకుంటాము. అందులో ఏముంది. ఓకే. అంటే అసలు యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పారు, అలానే కొన్ని ఇప్పుడు ఇది ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. ఇంతకుముందు బొట్టు కూడా అలానే ఉండేది కదా, ఏ ధర్మం కోసం పెట్టుకున్నారు ఇప్పుడు బొట్టుని? అంటే ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం, భగవంతుని కోసం ఒక మంచి ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఓకే. సో సూక్ష్మంగా మనకి ఆ లోపల మనకు ఆ కాన్షియస్నెస్ ఉంది, నేను ఎవరిని, నా స్వరూపం ఏంటి అని. ఇక స్థూలంగా కూడా పెట్టుకున్నాం అంతే. ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లోకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ లోపు వాళ్ళు రావచ్చు స్వచ్ఛందంగా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? నిజంగా వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న. దీనికి వాస్తవానికి ఏజ్ లిమిటేషన్ అంటూ ఏం లేదు. ఓకే. ఎందుకంటే ఈరోజు మీరే చూడండి, ఈరోజు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఎవరికి స్ట్రెస్ కానీ, ఒక టెన్షన్, ఒక యాంగ్జైటీ, ఒక వరీ ఇట్లాంటివి ఏం లేవు. సో చాలా ప్రశాంతంగా ఉండేది. ఈరోజు చిన్న పిల్లల నుంచి రిటైర్డ్ పీపుల్ వరకు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ కంప్లైంట్ చేస్తుంది ఏంటి, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళకే స్ట్రెస్ ఉంది. సో ఇవన్నీ పోవాలి అని అంటే ఫస్ట్ మనసు శక్తిశాలిగా ఉండాలి. మనసు శక్తిశాలిగా ఉండాలి అంటే మనసుకు మంచి మంచి ఫుడ్ ఇవ్వాలి. సో ఆ ఫుడ్డే ఈ జ్ఞానం అనమాట. ఓకే. కాబట్టి ఇది ఫస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క చాయిస్, వాళ్ళ యొక్క ఆప్షన్, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్. మనం ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత స్కూల్కి, కాలేజ్కి ఎలా వెళ్తామో, మన పేరెంట్స్, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ నాలెడ్జ్లో ఉంటారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు. అలా మనం రావచ్చు, మనకు అర్థమైనంత వరకు అర్థమవుతుంది అనమాట. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి నిజంగా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే సమర్పణ అన్నారో, కొంతమంది దీనికి మాత్రం సర్టెన్ ఏజ్ ఉండాలి. రైట్, దానికోసమే అడుగుతున్నాను నేను. సరెండర్ సిస్టర్స్ సరెండర్ అవ్వడానికి కూడా వాళ్ళకు ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఓకే. నేను ఇందులోకి వెళ్ళి ఇందులో నేను ఉండగలను, నాకు ఈ లైఫ్ నచ్చింది, సో ఏం జరిగినా కూడా నేను స్టేబుల్గా, స్ట్రాంగ్గా ఉండగలను అన్న కాన్ఫిడెన్స్ రావాలి అంటే సర్టెన్ ఏజ్ ఉండాలి. దానికోసమే నేను ఏజ్ లిమిట్ అడిగాను. లేదు, సర్టెన్ ఏజ్ ఉండాలి, చదువుకుని కూడా ఉండాలన్నమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. చదువుకొని ఉండాలి, పేరెంట్స్ యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి. మస్ట్ గా పేరెంట్స్ యాక్సెప్టెన్సీ ఉండాలి. పేరెంట్స్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఇప్పుడు
కేర్ గివర్స్ యాక్సెప్టెన్స్ మేజర్ లైక్ 18 or 21 years అనుకుందాం, మీరు చెప్పినట్లు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉంది, బట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, కన్విన్స్ వీళ్ళ చేయగలగాలి. పరిస్థితి ఏంటి? పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలిగి అండర్స్టాండ్ చేయించగలిగితే ఓకే. ఓకే మన వాళ్ళ యొక్క అంగీకారం ఉండాలన్నమాట, ఉంటే బాగుంటుంది. ఓకే మాక్సిమం ఉంటుంది. ఓకే రేర్ కేసెస్ లో రేర్ కేసెస్ లో మనం అండర్స్టాండ్ చేయించవచ్చు, కన్విన్స్ చేయించవచ్చు. సో ఆ సరెండర్ ఫామ్ అనేది ఏంటంటే కొంతకాలం వరకు పక్కన పెట్టేసేయచ్చు. పక్కన పెట్టేస్తూ మనం ఆర్గనైజేషన్ లో ఆశ్రమంలో ఉంటూ సేవలు చేసుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఒక వార్త నేను విన్నది, ఇది కరెక్టేనా సిస్టర్? ఇప్పుడు మనం సమర్పణ అని అన్నారు, అలా చేసుకున్నప్పుడు ఈ సమర్పణ పత్రం అనేది మనం రాయాల్సి వస్తుంది, దాన్ని లీగల్గా అఫిడవిట్ కూడా చేస్తున్నారు. అలాంటివి ఏం లేదే నాకు తెలిసి. అసలు నిజమేనా ఇది? అవన్నీ ఇక్కడ సరెండర్ ఫామ్ అంటే ఏంటంటే, ఓకే ఈ రోజు ఇది యూనివర్సల్ ఆర్గనైజేషన్. ఒక ఇండియాలోనే ఇన్ని రకాల స్టేట్స్ ఉన్నాయి అన్నమాట. మన నేమ్ ఏంటి, మన ఏజ్ ఏంటి, మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఎందుకు సరెండర్ అవ్వాలనుకుంటున్నాము, మనం ఏమేమి సేవలు చేయగలము, మన హెల్త్ ఇష్యూస్ ఏంటి. సో ఇట్లాంటి జనరల్ ఇష్యూసే అంతే. అంతే లీగల్ గా అఫిడవిట్ చేయించటాలు ఇలా అసలు ఏం లేదు. అట్లా ఏం ఉండదు. ఓకే అసలు ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ అంతా ఇప్పుడు మీరు చెప్పిన వరల్డ్ వైడ్ గా కంప్లీట్ గా అంతా ఒకటేనా? మళ్ళీ దీనిలో కూడా ఏవో 2 types ఉన్నాయి. 2 types అంటే ఒకరికి వచ్చేసి లైక్ ఒక బాబా అని అలా ఏం లేదు. అట్లా ఏం లేదు. ఓకే భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, సర్వేశ్వరుడు ఒక్కడే. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్ వన్ వన్. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక విషయము నా దృష్టికోణం ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి కోసము ఒక 10 మంది మాట్లాడాల్సి వచ్చినప్పుడు 10 మంది 10 రకాలుగా 10 ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, కానీ ఏది కూడా సరిగ్గా ప్రాపర్గా ఉండదు కదా. ఎగ్జాక్ట్ 10 people ఒకే వ్యక్తి కోసము 1 వేలోనే యాక్యురేట్గా చెప్తారా? ఉండదు కదా. 10 people 10 చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు చూసే దాని మీద. ఈరోజు చూడండి, ఒకరికి వైట్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి రెడ్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి బ్లూ కలర్ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళ ముగ్గురు కూడా ఒకే తల్లికి పుట్టిన పిల్లలు. సో తల్లి ఎప్పుడూ కూడా వేరే డిఫరెన్స్తో చూడదు. వాళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ చేసే క్వాలిటీ అమ్మలో ఉంటుంది. ఎస్, వాళ్ళకు ఒక్కొక్క కలర్ ఇష్టము, వాళ్ళ ఇష్ట ప్రకారమే తల్లి ఎప్పుడు నడుచుకుంటుంది కదా. సో అలాగే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్తో చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసినంత మాత్రాన దాని యొక్క గొప్పతనం తగ్గిపోతుంది అని నేను అనుకోను. కానీ సమర్పణ అంటే మీ దృష్టిలో ఎలా అంటే, మనం అలంకరణ చేసుకోకూడదు, అది ఉందా పాయింట్? అలంకరణ చేసుకోకూడదు, కంప్లీట్ అసలు డిటాచ్ అయిపోయి ఉండాలి. అంటే సెల్ఫ్ లవ్ అనేది ఉండకూడదు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. నిజంగా కాదు సిస్టర్, అంటే నాకు ఒక డౌట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో కానీ మనం ఎప్పటి నుంచి నేను వింటున్న దాని ప్రకారం యాక్చువల్లీ ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేదే ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రేమించుకోకుండా ఎదుటి వారిని ఎలా ప్రేమిస్తాం అనేది క్వశ్చన్, ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కంప్లీట్ గా సమర్పణ అసలు మన పైన అనే కాన్సన్ట్రేషనే ఉండకూడదు అంటున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ సెల్ఫ్ లవ్, ఇప్పుడు సెల్ఫ్ లవ్ మన మీద మనకి ఖచ్చితంగా ప్రేమ ఉంది. సెల్ఫ్ లవ్ ఉంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా, ఇంత బ్రాడ్ వేలో, ఇంత ముందుకొచ్చి నా అభిప్రాయాలకి. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి యాక్చువల్లీ? మన భావాలకి, మన అభిప్రాయాలకి ఫస్ట్ మనం గౌరవించుకోవడం. నా మనస్సుని ఒక మంచిగా, ఒక ధర్మం ప్రకారం, ఒక సత్యం ప్రకారం వేరే వాళ్ళకి హర్ట్ చేయకుండా భగవంతుని యొక్క శ్రేష్ఠ సలహా శ్రీమతం అనుసారం నడిపించుకోవటం. నేను ఫస్ట్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడమే సెల్ఫ్ లవ్. అంటే ఎక్కడా నన్ను నేను హర్ట్ చేసుకోకుండా, నా సెల్ఫ్ ఎస్టీమ్ని డ్యామేజ్ చేసుకోకుండా మంచి పొజిషన్లో ఉండడమే సెల్ఫ్ లవ్.
సో ఇక్కడ సెల్ఫ్లో ఉంది, నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నా లైఫ్ని నేను మంచిగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో అండ్ నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి అలంకరించుకోకూడదు అని అనుకుంటాము. సో ఇక్కడ వాస్తవానికి చిన్నప్పుడు మనం ఒకటి చూసాం కదా, ఆల్ దట్ అది మెరిసేవన్నీ కూడా ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లోపల మనల్ని మనము అలంకరించుకోవడం. ఇక్కడ లోపల మనల్ని మనం అలంకరించుకోవడం అంటే గుణాలతోనో, శక్తులతోనో, మంచితనంతోనో, దైవత్వంతోనో, దీంతో మనం ఇంటర్నల్గా మనల్ని మనం ఎప్పుడైతే డెకరేట్ చేసుకుంటూ ఆ పరిపూర్ణత ఫుల్నెస్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఇంకా బయట ఏదో డెకరేట్ చేసుకోవాలి అనేది అనిపించదు అనమాట. ఇప్పుడు చూడండి, కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఎప్పుడు మంచినే చూస్తూ మంచి కోసమే ఆలోచిస్తూ ఉన్నాయి అనుకోండి, అదే దాని యొక్క స్పెషల్ డెకరేషన్. ఓకే. సో ఇక్కడ అలా ఏం లేదు. ఫస్ట్ మనల్ని మనం గుణాలతో, శక్తులతో ఎప్పుడైతే ఆంతరంగికంగా మనం ఫుల్గా ఉంటామో ఓకే, బయట ఆటోమేటిక్గా కోరికలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంతే. ఇక సో ఏ వ్యక్తి అయితే లోపల నుంచి చాలా వీక్గా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే లోపల హ్యాపీనెస్ ఉండదో, శాంతి ఉండదో, సుఖం ఉండదో, అలాంటి వాళ్ళు బయట ఏదో కావాలి, నాకేదో వస్తే నేను సుఖంగా ఆనందంగా ఉంటాను అది. ఇప్పుడు మనం ఇంటర్నల్గా లోపల నుంచి మనము చాలా శక్తిశాలిగా ఉంటున్నాం, ఇంకా బయట ఏదో తీసుకోవాలి అనేది ఉండదన్నమాట. అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు ఈ వీటన్నిటికీ ఒక అర్థం ఉంటుంది, అది లోపల మనకు ఉండాలి అనేది చెప్పారు. తినే ఫుడ్ కూడా వెజిటేరియన్గానే ఉండాలి, లేకపోతే ఇవి తినకూడదు, ఈ రూల్స్ ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి ఆహారం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్లో అయినా సరే. ఓకే, మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నా కూడా ఆహారం అనేది మన మనస్సుని చాలా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే జైసా అన్న వైసా మన. ఓకే, ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో అది ఫస్ట్ మన శరీరానికి కావలసిన నిర్మాణాన్ని, అస్థి, మాంసం దీనికోసం ఉపయోగపడుతుంది. సో దాంతోనే మన మనస్సు తయారవుతుంది. కాబట్టి ఆహారం పట్ల డెఫినెట్గా శ్రద్ధ ఉండాలి. ఇంకొకటి నేను చెప్తున్నాను, ఇక్కడ మనము ఆశ్రమంలో ఏది ఆహారం తీసుకున్నా అది భగవంతుని యొక్క స్మృతి లోపల చేస్తూనే పరమాత్మునికి నైవేద్యం పెట్టి భోగు పెట్టి దాన్ని ప్రసాదంగా మేము తీసుకుంటాం. అంటే విగ్రహారాధన కూడా ఉందా సిస్టర్? చేస్తారా? విగ్రహారాధన అంటే ఇక్కడ ఉంటుంది, అంటే ఈశ్వరుని యొక్క ఇమేజ్ ఉంటుంది. ఓకే ఓకే. సో అక్కడ బాబా ముందు పెట్టి భోగ్ పెట్టి నైవేద్యం పెట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు నింపి, సో దాన్ని తీసుకున్నటువంటి మనం కూడా చాలా శక్తిశాలిగా ఆనందంగా ఉండాలి అని ఒక మంచి స్మృతి. భగవంతుణ్ణి మనం ప్రేమతో బాబా నచ్చు సో పెట్టి దాన్ని మనము ఆ భోజనాన్ని స్వీకరించడం అవుతుంది అన్నమాట. ఓకే. సో అసలు ఎంత మంచి సాత్విక ఆహారం తీసుకుంటే, తీసుకోగలిగిన శక్తి మనలో ఉంటే నిజంగా మన మనస్సు, మన బుద్ధి అంతా బాగుంటుంది. లేకపోతే ఎక్కువ ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఎక్కువ ఆవేశంలోకి రావడము. ఇప్పుడు మీరు నైవేద్యం అవి పెడతారు అంటే మోస్ట్లీ వెజ్ అయి ఉంటుంది కంపల్సరీ, అంతే కదా. అసలు నాన్ వెజ్ తీసుకోరు. కానీ అకార్డింగ్ టు సైన్స్ వద్దాం, సైన్స్ నుండి వద్దాం. మనిషి అనే పర్సన్ కోతు నుంచి పరిణితి చెంది మనిషిగా అయ్యాడు అనేది మన లెసన్. మెయిన్ వీళ్ళకి ఫుడ్ కానివ్వండి ఏదైనా సరే వేటాడుతూ ఈ మాంసాన్ని ఎక్కువ తీసుకోవటం, అక్కడి నుంచే అలవాటు పడింది మనిషికి అనేది ఒక కాన్సెప్ట్. దీన్ని అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసి ఓన్లీ వెజ్ అనేదే తీసుకొని సాత్వికంగానే వెళ్ళాలి అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు. దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు మనం? ఓకే, అయితే ఇక్కడ ఒక విషయము, మన పూర్వీకులు ఎవరైనా ఉన్నారు అనంటే, ఇప్పుడు మనం అన్ని ఏ పేర్లు పెట్టుకున్నాము. ఇప్పుడు నా పేరు పార్వతి.
ఓకే, నా పేరు పార్వతి, ఐఎమ్ సిస్టర్ పార్వతి. Hmm. ఇంకా మనము చాలా మంది పేర్లు చూస్తే ఏముంటాయి, పార్వతి, లక్ష్మి, దేవుడి పేర్లే ఉంటాయి. సరస్వతి, గాయత్రి, భవాని, ఇవన్నీ ఉంటాయి, అవునా కదా? అవును. సో వాళ్ళని మనము మన పూర్వీకులు, మన దేవీ దేవతలు, మన కుల దైవము, మన వంశ దైవము, మన ఆరాధ్య దైవము, అమ్మవారు అని చెప్పి పూజ చేస్తూ వాళ్ళ పేర్లు మనం పెట్టుకున్నాం. మనం ఎక్కడ అంటే ఎందుకు వాళ్ళని మన కుల దైవం అంటున్నాం, మన వంశ దైవం అంటున్నాం? అంటే మన పూర్వీకులు ఎవరు అసలు వాస్తవానికి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? Hmm. వాళ్ళని ఎందుకు మనం పూర్వీకులు అంటున్నాము అని అంటే, మనమందరము ఈ ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వాళ్ళమే, కానీ కోతి నుంచి కాదు కదా. ఇక్కడ ఫస్ట్ మనం ఈ విషయం రియలైజేషన్ అవ్వాలి. ఈ పేర్లే పెట్టుకుంటున్నాం కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన వ్యవహారము, మన కనెక్షన్స్, మన కమ్యూనికేషన్, మన ట్రాన్సాక్షన్స్, మన మాటలు, ఇవన్నీ ఎవరితో ఉంటున్నాయి? Hmm. అవునా కదా? వాస్తవానికి ఇక్కడ ఏంటంటే, ఎందుకు అలాంటి ఇది ఒకటి వచ్చింది అని అంటే, మన మనస్సు, మనం కాదు, మనమందరం ఈ ధర్మానికి చెందిన వాళ్ళం. అందుకే ఈ పేర్లు పెట్టుకున్నాము, అందుకే వాళ్ళని మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరు ఏ ఇల్లైనా చూడండి, అమ్మవారి ఫోటో కానీ, విష్ణుమూర్తి ఫోటో కానీ, ఇట్లాంటి దేవతల ఫోటో లేకుండా వాళ్ళ ఇంట్లో పూజా మందిరానికి కొంత స్థానం ఇవ్వకుండా మనం కట్టనే కట్టం ఇల్లు. అవును. అలాగే మనము ఏం చేస్తున్నా కానీ, ఒక వెహికల్ తీసుకున్నా కానీ ఆయుధ పూజ చేస్తూ ఉంటాము, వాహనాల పూజ చేస్తూ ఉంటాము. అంటే మనలో ఇంటర్నల్గా సబ్కాన్షియస్లో ఆ మంచి సంస్కారాలే ఉన్నాయి. వాళ్ళనే మనం పూజ చేస్తున్నాం, వాళ్ళనే మనం పూర్వీకులు అంటున్నాం. అక్కడ వాళ్ళ యొక్క కనెక్షన్ నుంచి ఆ ధర్మానికి చెందిన వాళ్ళమని ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఇది సైన్స్, డార్విన్ సిద్ధాంతం ఇది వాస్తవానికి. కోతి నుంచి వచ్చాము. ఇక్కడ వాస్తవానికి మన మనస్సు కోతి లాంటిది. సో కోతి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక్క సెకండ్ కూడా స్టేబుల్గా ఉంటుందా? అటు తిరుగుతూ ఉంటుంది, ఇటు తిరుగుతూ ఉంటుంది, కొబ్బరికాయ చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది, దాని స్టైల్లో అది ఉంటుంది. సో ఇక్కడ కూడా మన మనస్సు ఏంటి అని అంటే, ఒక క్షణం కూడా నిశ్చలంగా ఉండదు, స్థిరంగా ఉండదు, అటు ఇటు ఎప్పుడు భ్రమిస్తూ ఉంటుంది. అందుకే మనస్సుని కోతితో పోల్చారు. అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ డౌట్, బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్లోకి వైఫ్ అండ్ హస్బెండ్గా వెళ్ళినా కూడా వాళ్ళని కూడా బ్రదర్గా పిలవాలి, బ్రదర్ అని పిలవాలి. క్వశ్చన్ వద్దులేండి, ఈసారి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఒకటేసారి అయిపోతుందండి ఇంటర్వ్యూ. అది వద్దులేండి, దానికి చాలా లాంగ్ డేస్, కొంచెం మంచిగా చెప్పాలి కదా. నేను ఇంకొంచెం డెప్త్గా వెళ్తే, లైక్ ఎవరైతే ఈ సమర్పణ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు విడోస్ కానివ్వండి, ఆల్రెడీ మీరు చెప్పినట్లు ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళు పవిత్రంగా ఉండాలి, వీళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పవిత్రంగా ఉండాలి అనేది ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి ఇక్కడ ఎవరిని ప్రెషర్ చేయడం అనేది ఉండదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఎవరిని మనం ప్రెషర్ చేయడం అనేది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఇష్టానికి మనం తప్పకుండా గౌరవాన్ని ఇస్తామన్నమాట. అది వాళ్ళు ఎంత అండర్స్టాండ్ చేసుకున్నారు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది సిస్టర్, డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఆశ్రమానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ప్రేమతో మాట్లాడడము, వాళ్ళతో మంచిగా ఉండడము, వాళ్ళకి భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వడము, వాళ్ళకి భగవంతుని ఇంటిలో తయారైనటువంటి ప్రసాదం ఇవ్వడము, చక్కటి జ్ఞానాన్ని వినిపించటము, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేటువంటి శుభ భావన పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఓకే, సో ఇదేంటంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది వాళ్ళ చాయిస్. ఓకే, అది వాళ్ళు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మనం భగవంతుని మనము పూజ చేసేటప్పుడు కూడా ఒక మాట చెప్తాం, పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం, దైవతం దేవతానాంచ అని ఆ భగవంతుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని ఇంత గొప్ప మహోత్తరమైనటువంటి భావనతో మనం వాళ్ళని ఆరాధిస్తూ, మీరు పవిత్రతకే పవిత్రత అవతారమూర్తులు అని
మనం వాళ్ళని కీర్తన చేస్తున్నాం, వాళ్ళని మనం స్మరణ చేస్తున్నాం, వాళ్ళని మనము స్మృతి చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ పవిత్రత అంటే మన మనస్సు ఎంత శుద్ధంగా ఉంటే, మన మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే, మన మనస్సులో ఎలాంటి కల్మషాలు లేకుండా అందరి పట్ల దయాగుణం, స్నేహ భావన ఉంటే, నా జీవితం అంతా ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. నేను అందరినీ అంత మంచి భావనతో చూడగలను. ఇక్కడ పవిత్రత అంటే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో అంతా నాదే, అంతా నేనే బాగుండాలి, నాదే చెల్లాలి అనేటువంటి ఇటువంటి అహంకారాలు, మమకారాలు లేనటువంటి ఒక గొప్ప స్థితి పవిత్రత అంటే. అండ్ నెక్స్ట్ పవిత్రత అంటే ఇంకా మనం చెప్పుకోవాలి అంటే మనకి భగవద్గీతలో కూడా వస్తుంది అనమాట 17వ అధ్యాయంలో. ఓకే. త్రివిధం నరకస్యేద ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధ లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. అంటే భగవద్గీత నేను రిఫరెన్స్గా తీసుకొని చెప్తున్నాను అనమాట. త్రివిధం నరకస్యేద ద్వారం నాశనం ఆత్మనః అంటే ఇక్కడ భగవంతుని యొక్క ముఖార విందం నుంచి వచ్చినటువంటి ఆ సర్వశ్రేష్ఠ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, మన జీవితాన్ని నాశనం చేస్తుంది మూడు శత్రువులు. 1 కామం, 2 క్రోధం, 3 లోభం. త్రివిధం అంటే ఇక్కడ కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలు. నరకస్యేదము, నరకము అంటే దుఃఖంలోకి, అశాంతిలోకి, బాధల్లోకి, దౌర్భాగ్యంలోకి తోసేస్తూ ఉన్నాయి. కామ క్రోధ లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఎవరు ఈ కామ క్రోధ లోభ మోహాలు నా మనస్సులోనే దాగి ఉన్నాయి, నా మనస్సులో పుట్టినటువంటి విపరీతమైనటువంటి కోరికలే నన్ను సంతోషంగా లేకుండా చేస్తున్నాయి అని ఎవరికైతే ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుందో వాడు వాటన్నింటినీ పోగొట్టుకోవడానికి తప్పక ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలు అనేవి నన్ను నా దుఃఖానికి కారణము అని ఎవరికైతే రియలైజేషన్ ఉంటుందో దట్ ఈస్ ద ప్యూర్ మైండ్, దట్ ఈస్ ద గ్రేట్ మైండ్. ఆ మైండ్కి పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ స్థూలంగా కాదు, సూక్ష్మంగా. ఇప్పుడు నేను మీతో ఇంత హ్యాపీగా, ఇంత కంఫర్టబుల్గా, ఇంత కన్వీనియన్స్గా మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నాము అని అంటే మన మనసులో ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది, ప్రేమ ఉంది. సో ఇప్పుడు నేను ఈ పర్సన్తో మాట్లాడడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇది ఒక గ్రేట్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాను, చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ అంతా మనసుకి సంబంధించింది. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకి తెలియకుండానే చాలా డీప్ రూటెడ్ సంస్కారాలు ఉంటాయి, చాలా క్రేవింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే, మీరు సడన్గా ఇలా కూర్చొని ఉన్నారు. నో యు ఆర్ సో హ్యాపీ. ఓకే. సో ఈవినింగ్ ఆల్సో యు ఆర్ సో హ్యాపీ. సో ఆఫ్టర్ 7 PM అయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా మీరే ఇలా కూర్చొని ఉంటారు. సో మీకేదో ఫ్లాష్ బ్యాక్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటివి ఏదో ఒక నెగిటివ్ మెమరీ కానీ, ఒక బ్యాడ్ మెమరీ కానీ ఏదో ఒకటి మీ మనసులోకి జ్ఞాపకం వస్తుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. సో మీరెవరో వాళ్ళు నా పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందని, ఆ వస్తువు నా పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుందని ఏవేవో ఆలోచనలు మనసులో పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ అది ఇప్పుడు మీ ముందు లేదు. సడన్గా ఆటోమేటిక్గా ఏమైపోతాం, మనము మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాం, అప్సెట్ అయిపోతూ ఉంటాం, డిమోటివేట్ అవుతూ ఉంటాం. సో తర్వాత మనకి మనం రియలైజేషన్ చేసుకోవాలి, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై హ్యాపీనెస్. నా సంతోషానికి నేనే కారణము, నేను హ్యాపీగా ఉండాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిపోయిన దానికి ఇప్పుడు నేను ఫుల్ స్టాప్ పెట్టాలి, పెడితేనే ముందుకు వెళ్ళాలి అని నాకు ఒక అవేర్నెస్ ఉంటేనే నేను వెళ్ళగలను అనమాట. సో ఇక్కడ మనస్సు అనేది క్లీన్గా ఉంచుకోవడం, ఆ నెగిటివ్ మెమరీస్ని, మన లైఫ్ని డ్యామేజ్ చేసేటువంటి ఆ మెమరీస్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టడం, ఉమంగా ఉత్సాహంతో ఉండడం, పవిత్రమైనటువంటి గ్రంథాలని చదవగలగడం, గొప్ప సంస్కారాలని మన లోపల ఇమర్చి చేసుకోవడం. సో ఇది పవిత్రత అనేది మనసుకి సంబంధించింది, హృదయానికి సంబంధించింది, మన అంతరాత్మకి సంబంధించింది, మన బుద్ధికి సంబంధించింది, మన సంకల్ప బలానికి సంబంధించింది. నేను ఆ ఈశ్వరునికి ఎలా ఇన్స్ట్రుమెంట్గా కాగలను అలాంటి అనే ఉత్తమమైన భావాలు పుట్టడానికి కావలసిన శక్తి అది.
కానీ ఇంత అర్థం చేసుకోలేకపోవడం వలన అందరూ మీరు ఇంత ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగి ఎండ్ చేస్తాను, ఇంకా డెప్త్ వెళ్ళద్దు. ఇప్పటికే మీకు పవిత్రత అంటే క్లారిటీ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము మనస్సుకు సంబంధించింది పవిత్రత అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇప్పుడు కదా, మీరు చెప్పారు. ఇన్నర్ క్లీన్లీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఇదే మనసుతో ఇదే ఈ పవిత్రమైన వర్డే యూస్ చేసి అంతే పవిత్రంగా ఒక మనిషిని ఇష్టపడి శారీరకంగా కలిస్తే అది పవిత్రం అంటారా అపవిత్రం అంటారా? అవన్నీ అడగదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అవి వద్దు. బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ పైన కొన్ని కేసులు పడ్డాయి, తల్లిదండ్రులే వేశారు. ప్లీజ్, దాంట్లో ఎంత సత్యం ఉందో మనకు తెలీదు. ఓకే ఇది ఒక గ్రేట్ ఆర్గనైజేషన్, దీన్ని రెప్యుటేషన్ మనం డ్యామేజ్ చేయొద్దు. ఓకే, అసలు మెయిన్ సెల్ఫ్లెస్ గా ఏదో జీవిస్తున్నాము, మా లైఫ్స్ కూడా సెక్యూర్ గా ఉండాలి. రైట్, మీరు వేరే వాళ్ళకి ఆన్సర్ చేయాలి. అవన్నీ టైం వచ్చినప్పుడు డెఫినెట్ ఐ విల్ ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్. రైట్, దిస్ ఈస్ నాట్ ద టైం ఐ థింక్. ఓకే, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి. ఇప్పటి వరకు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను. ఒకే ఒక డౌట్ సిస్టర్, మనం సమర్పణ చేసుకున్నాము, ఈవెన్ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు, మనస్ఫూర్తిగా సమర్పణ చేసుకున్నాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం బయటికి వచ్చేయాలన్నా లేకపోతే ఇట్స్ యువర్ చాయిస్. ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. Yes, it depends upon your willpower, your choice. మాక్సిమం వెళ్ళం. ఓకే ఓకే మనలో ఆ ఇన్నర్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, మనము ప్రతిరోజు జ్ఞానం వింటూ ఉంటాం, యోగం చేస్తూ ఉంటాము, మనకి మనం సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి మనల్ని మనం కరెక్షన్ చేసుకోవడం ఉంటుంది. సో అలాగే హిమ్మతే బచ్చే మదదే బాప్, మనం ధైర్యంగా ఉంటే ఒక సన్మార్గాన తప్పకుండా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు చాలా లభిస్తాయి. సో అవి మనల్ని చాలా ముందుకు నడిపిస్తాయి కూడా. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం, పరమ భక్తుల్ని భగవంతుడు ప్రతి క్షణం ఎలా కాపాడుతూ వచ్చాడో. ఎన్నో ఆ తండ్రి యొక్క రక్షణ లేకుండా, ఆ ఆశీర్వాద శక్తి బలం లేకుండా ఏది నడవదు కూడా కదా. కాబట్టి మ్యాక్సిమం వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది లైఫ్ ఈజ్ ఏ జర్నీ, ఇది ఒక ప్రయాణం లాంటిది. ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ప్రతి స్టేజ్లో హ్యాపీగా ఉండాలి. నేను బయటికి వెళ్తే నేను హ్యాపీగా ఉండగలను అనుకుంటే ఇట్స్ ఓకే. ఒక 2 క్వశ్చన్స్తో ఈ సెషన్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్, మీకు ఈ వీడియో కానీ లేకపోతే ఇది కరెక్ట్గానే వెళ్తుంది అనుకుంటే నెక్స్ట్ ఓన్లీ దీని మోటివ్స్ గురించి లేకపోతే మీరు ఇచ్చే ఏమైనా ఇప్పుడు చెప్పారు కదా, చాలామందికి నిజంగానే ఆ పీస్ కావాలి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈ మెడికేషన్కి ఇలా అవుతారు అనేది కూడా మీరు కొన్ని చెప్పినవి ఉన్నాయి వీడియోస్, ఇలా చేయాలి, ఇలా ధ్యానం వైపు అనేది. నాకు కుదిరితే ఆ సిరీస్ చేయాలని ఉంది మీతో. బట్ ఈ 2 క్వశ్చన్స్ వల్ల ఏంటంటే కంప్లీట్గా ఆర్గనైజేషన్ గురించి ఒక అవేర్నెస్, వాట్ ఈజ్ వాట్ అనేది కంప్లీట్గా అసలు ఒక 80% ఆఫ్ మెంబర్స్కి తెలీదు. 20% ఆఫ్ మెంబర్స్ ఏంటంటే అంతో కొంత తెలుసుకొని కొన్ని డౌట్స్తో నాలానే ఉన్న వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం 90% అయితే క్లియర్ చేసేసారు మీరు. థ్యాంక్ యూ. డౌట్స్ అయితే క్లియర్ చేసేసారు. నేను అడిగింది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది కానివ్వండి, చదువుకుంటూ వస్తున్నది కానివ్వండి, ఆచరిస్తున్నది కానివ్వండి, ఫస్ట్ మనకి దైవం, ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి, వారిద్దరి తర్వాతే ఎవరైనా అనేది చదువు చెప్పిన వాళ్ళు కానివ్వండి, శాస్త్రం ప్రకారం కానివ్వండి ఇదే చెప్పారు. కానీ వాళ్ళని వదిలేసి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వదిలేసి రావాల్సి వస్తుంది ఆర్గనైజేషన్లోకి. ఇది ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్లీ ఇక్కడ ఆల్వేస్ ఒక కూతురు, ఒక ఆడపిల్ల ఉంటే ఆమెను ఎందుకు ఆడపిల్ల అని అంటున్నాం? తల్లిదండ్రులకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఒక అమ్మాయి పుట్టంగానే ఏ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఈమె 20 years వరకు, 18 years వరకు, బిఫోర్ మ్యారేజ్ వరకు మాత్రమే నా దగ్గర ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె అత్తగారి ఇంటికి వెళ్తుంది. అందుకని ఒక ఆడపిల్లని చెప్పేటప్పుడు కూడా
ఇటు పుట్టింటిని ఇటు అత్తగారింటిని అన్నింటినీ కూడా చక్కగా ఉద్ధరిస్తుంది ఆమె. గృహలక్ష్మి, మహాలక్ష్మి, స్వర్గలక్ష్మి, చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. నిజంగానే నిజంగానే కదా. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే, ఒక అమ్మాయికి నిజంగానే చాలా కేర్ ఉంటుంది పేరెంట్స్ పట్ల, రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఓన్లీ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది, రెస్పెక్ట్ ఉంటుంది. రైట్ రైట్ ఓకే. సో ఇప్పుడు ఆడపిల్ల అంటే ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళాలి, అత్తగారింటికి వెళ్ళాల్సి. సో తల్లిదండ్రుల బాధ్యత అనేది ఇంట్లో ఎవరైతే కొడుకులు ఉన్నారో, ఇంట్లో ఎవరైతే అన్నయ్యలు ఉంటారో, ఇంట్లో ఎవరైతే తమ్ముళ్ళు ఉంటారో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు కదా. సో ఒకవేళ ఇక్కడ ఏంటంటే జనరల్గా చెప్తున్నాం, ఇప్పుడు ఒక్కటే కూతురు ఉందనుకోండి, సో తల్లిదండ్రులు చాలా సపోర్టివ్గా మేము ఉండగలము, మేము చెయ్యగలము అనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు ఆశ్రమానికి రావచ్చు, మాతో పాటు ఉండొచ్చు. ఎందుకంటే అదే లైఫ్ స్టైల్లో ఉన్నారు కదా, నో ప్రాబ్లం. ఓకే, ఇదొక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటో మీకు చెప్పనా, ఇందులో ఉన్న వెరీ గ్రేట్ ఆప్షన్. ఇప్పుడు నా ఫ్రెండే ఉంది, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను మీకు తనది చెప్తాను ఎగ్జాంపుల్. ఒక్కటే కూతురు. ఓకే. పేరెంట్స్ చిన్నప్పుడే నాలెడ్జ్ తెలుసుకున్నారనమాట. ఓకే ఓకే. సో వాస్తవానికి వాళ్ళ కూతురికి చిన్నప్పటి నుంచి కూడా రోజు ఈ సత్సంగానికి తీసుకొచ్చి అన్నీ చక్కగా నేర్పించి, వాళ్ళు ఒక్క కూతురైనా కానీ ఆమెని పూర్తిగా ఈ సేవకే వాళ్ళే సమర్పితం చేశారు. ఓకే, సో ఇచ్చేసారు, అయిపోయింది. ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే వస్తారు, చూసుకుంటారు. ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, సర్వీస్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి కదా, ఆ సర్వీస్ యాక్టివిటీస్కి డెఫినెట్గా వస్తారు, చేస్తారు. అన్నీ చేస్తాం మేము. దసరా చేసినప్పుడు అమ్మవారిది పెట్టి చేస్తాము, అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మనం పిలవచ్చు, మదర్ ఫాదర్ని ఎవరైనా పిలవచ్చు, వాళ్ళు సర్వీస్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి. అయితే వాళ్ళ పాపని ఇచ్చేశారు కదా, వీళ్ళు ఇంకా ఎంతో మందికి ఇట్లాంటి చక్కగా సేవ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గరే. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కడో యుఎస్ఏలో ఉంటారు, బయట ఎక్కడో ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని మంచిగా పిలవడం, వాళ్ళందరితో చక్కగా గెట్ టుగెదర్ చేయడం, వాళ్ళకు కొద్దిగా భగవంతుడి కోసం చెప్పడం, వాళ్ళు డిమోటివేట్ అయినప్పుడు మంచిగా వాళ్ళందరూ చక్కగా ఒక లైఫ్ స్టైల్ని మంచిగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడన్నా ఒకటి రెండు ఏమో, అవి నాకు అంత తెలీదు వాస్తవం చెప్పాలి అని అంటే. రైట్ రైట్. సో ఇలా. కానీ లాస్ట్ క్వశ్చన్, బౌద్ధ మతం, జైన మతం, ఇలా కొన్ని మతాలు ఉన్నాయి. అలానే వీళ్ళు ఎక్కువ ధ్యానానికే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. బట్ ఈ ఆర్గనైజేషన్ మెయిన్ ఉద్దేశం కూడా పీస్, అలానే డిటాచ్మెంట్. మీరు కొన్ని సేవలు చేస్తున్నాము అని కూడా అన్నారు. ఇక్కడ డిటాచ్మెంట్ కాదు. ఓకే. ఇక్కడ వాస్తవానికి టూ మచ్ అటాచ్మెంట్ ఆల్వేస్ లీడ్స్ టు సారఫుల్నెస్. రైట్. ఎవరితో అయినా మనకి టూ మచ్ అటాచ్మెంట్ ఉంటే అది దుఃఖానికి కారణం. అలాగే ఎవరితోనూ డిటాచ్ అయిపోవద్దు, వీళ్ళతో నాకు సంబంధం లేదు అని డిటాచ్ అయిపోవద్దు. అందరితోనూ ఒక మంచి రిలేషన్షిప్, ఎంతవరకు ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండి మనం సంతోషంగా ఉంటామో అలాంటి రిలేషన్షిప్స్, అలాంటి మంచి సంబంధాలు, అలా. అంతేకాని పూర్తిగా డిటాచ్ అయిపోయి ఏం చేస్తాం. ఇక టూ మచ్ అటాచ్మెంట్ ఉండదు, టూ మచ్ డిటాచ్మెంట్ ఉండదు. ఒక బ్యాలెన్స్, ఒక థిన్ లైన్. అంటే నేను ఎప్పుడు జ్ఞానం వింటూ యోగం చేసుకుంటూ నా సేవలకి డిస్టర్బ్ కాకుండా నేను ఒక మైండ్ సెట్ మెయింటైన్ చేయాలి, ఎవరైనా సరే, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళే. అప్పుడు వేరే వాళ్ళతో నాకు టూ మచ్ అటాచ్మెంట్ ఉండద్దు, వేరే వాళ్ళతోనూ టూ మచ్ డిటాచ్మెంట్ ఉండద్దు. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాము. ఓకే. అంతవరకు సంబంధం అనేది వాళ్ళతో మనము మంచిగా ఉండగలిగితే అంతవరకు అన్నమాట. ఓకే. సో అందరితో డిటాచ్ అయిపోయి అందరినీ కాదనుకొని అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. కానీ సిస్టర్, ఇప్పుడు నేను ఈ బౌద్ధ మతం, జైన మతం ఎందుకు తీసుకున్నాను అంటే, ఇవి కూడా ఇలానే పీస్కి సంబంధించి, లైక్ వాళ్ళు కూడా సన్యాసులలాగా ఉండి కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని ఫార్ములాస్ పెట్టుకొని ధ్యానం ఎక్కువ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీటికి అసలు డిఫరెన్స్ అంటే ఏవి చెప్తారు? వాస్తవానికి బౌద్ధ మతం, జైన మతం
ఉన్నాయి. సో అవి ఇప్పుడు కొన్ని కంట్రీస్కే పరిమితం అయిపోయాయి. రైట్. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి అంటే వాస్తవానికి ఇందులో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ రోజు ఉంటుంది ఈ సత్సంగము, రెగ్యులర్ స్టడీ, రెగ్యులర్ పడాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే చాలా హైయెస్ట్, కేవలం మనం ఒక్కళ్ళమే కూర్చొని యోగం చేయడం, ధ్యానం చేయడం కాదనమాట. అందరికీ కూడా దీన్ని నేర్పించట. ఇంకొకటి ఏంటంటే అన్నింటికంటే కూడా జ్ఞాన దానం చాలా గొప్పది. ఇట్లా ఇందులో ఒకటి కాదు, మనం దీని యొక్క డెప్త్ లోపలికి వెళ్తే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ ఏంటంటే వాస్తవానికి అసలు మనం ఏంటి, మన మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు మనం ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం? ఈరోజు మనము ఇప్పుడు కారులో వెళ్తూ ఉంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ నిజంగా చాలా అంటే చాలా ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం టెక్నాలజీతో కట్టారు. ఆ బిల్డింగ్ ముందు ఒక 2-3 crores ఖరీదు చేసేటువంటి కారు ఉంది. సో మనం జనరల్గా ఒక్క క్షణమైనా ఆగి ఆలోచిస్తామా లేదా, ఎవరు ఈ బిల్డింగ్ కట్టుంటారు, దీని ఓనర్ ఎవరు, ఎంత బిజీగా ఉన్నా ఒక్క ఆలోచన ఒక్క సెకండ్ కోసమైనా వస్తుందా లేదా? సో అలాగే ఈరోజు ఇంత చరాచర సృష్టి, ఇంత గొప్ప జగత్తు, ఇంత గొప్ప బ్రహ్మాండం, ఇంత గొప్ప విశ్వము, ఎంతోమంది పుడుతూ ఉన్నారు, ఎంతోమంది గిడుతూ ఉన్నారు, ఇంత జగన్నాటక రంగం, ఇంత బ్రహ్మాండం నడుస్తూ ఉంది. అంత ప్రకృతి అంత ఇప్పటికీ యాక్యురేట్గా ఇంత కలియుగంలో ఇంత సైంటిఫిక్ టెక్నాలజీలో కూడా పనిచేస్తూ ఉంది. సో మనందరికీ కూడా ఒక ఆలోచన రావాలి, ఈ ప్రకృతిని, ఈ జగన్నాటక రంగాన్ని, ఈ చరాచర సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ మహాదైవం ఎవరు, ఆ ఈశ్వరుడు ఎవరు, ఆ ఈశ్వరునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? సో ఇది ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నీ జీవితంలో నువ్వు ఒక అడుగు ముందుకేసావని అర్థం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫిజికల్, ఇవన్నీ భౌతికమైన వస్తువులన్నీ అల్పకాలికమైన ఆనందాన్ని ఇస్తాయి. కానీ మనస్సుకు సంబంధించినవి, మన అంతరాత్మకి సంబంధించినవి చాలా డెప్త్ హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు నేను ఎంత తిన్నా నాకంత హ్యాపీనెస్ అనిపించదు, కానీ వేరే వాళ్ళకి మనం చాలా ప్రేమతో సంతోషంగా ఏదైనా పెడితే అది మన మనస్సుకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది కదా. అలాగే ఈరోజు ఇంత చరాచర జగన్నాటకం నడుస్తుంది, దీనికి యజమాని ఎవరు, దీనికి రచయిత ఎవరు, ఆ రచయితకి, ఆ పరమాత్మకి నాకు ఏంటి సంబంధం? సో ఇలాంటి మహత్తరమైనటువంటి విషయాలను ఆలోచించాలి, ఆ మార్గాన నడవాలి అని అన్నా కూడా మన మైండ్ సెట్ బాగుండాలి, మన బుద్ధి బాగుండాలి, మన శక్తి బాగుండాలి. సో ఇంకా ఏంటంటే ఇందులో ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా మంచి కర్మలు చేస్తాము, రైట్, పాపం తక్కువ చేస్తాం, ఎక్కువ చేయము. సో భాగ్యము, పుణ్యఖాత అనేది జమ అవుతుంది. ఓకే. ఎంతో మంది యొక్క ఆశీర్వాదాలని మనం తీసుకోగలం. అన్నింటికంటే ఈ ప్రపంచంలో అతి గొప్పది ఏదైనా ఉంది అని అంటే, ఇప్పుడు ఎవరైనా మనల్ని ఆశీర్వదించారనుకోండి, మీరు సుఖంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, పుత్ర పౌత్రాది ప్రాప్తి రస్తు, నిర్విఘ్న ప్రాప్తి రస్తు అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి ఆలోచన కూడా అంత ప్యూర్గా, మంచిగా, ఒక బ్లెస్సింగ్గా మనం థింక్ చేయగలం. అలాంటి మైండ్ సెట్ అనేది గ్రాడ్యువల్గా ఫామ్ అవుతుంది, రేపు పొద్దున్నే వస్తుంది అని. ఈ ఆర్గనైజేషన్లోకి సిస్టర్ ఏ మతం వారైనా రావచ్చా? క్రిస్టియన్, ముస్లిం, హిందూ, ఎనీ రిలీజియన్ రావచ్చు. ఓకే. ఎందుకనంటే ఈ మతం అనేది ఎంతవరకు శరీరం వరకే కదా, మనస్సుకి ఏమీ లేదు, మనస్సుకి ఏమీ లేదు. సో ఎవరైనా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సపోజ్ ఒక క్రిస్టియన్ వచ్చారు, ఆయనకి కంప్లీట్ ధ్యానం కోసం కానివ్వండి, లైక్ మీరు చెప్పే మీ ఈ విధానాలు కానీ నచ్చి వచ్చి ఆయన జీసస్ క్రిస్ట్ని పూజిస్తూ ఉన్నారనుకోండి, అలా ఏం ప్రాబ్లం ఉండదా? వాస్తవానికి మనం ఏ వాతావరణంలోకి వెళ్తామో, ఏ సత్సంగంలోకి వెళ్తామో
దాని వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ మన మీద చాలా పడుతుంది. ఓకే. సో అలా పడుతూ ఉన్నప్పుడు మన మనసులో ఉన్నటువంటి భావాలలో, భావనలలో, అభిప్రాయాలలో తేడా వస్తుంది. తేడా వచ్చి భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, ఆయన్నే మనము రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. నాకు బాగా గుర్తు, నేను 7th క్లాస్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తు, తెలుగులో ఒక లెసన్ ఉండేదన్నమాట, అంతా ఒక్కటే. అంతా ఒక్కటే అని ఒక లెసన్ ఉండేది. నేను దాన్ని మనం చదువుతాం కదా, తెలుగులో నీళ్ళు అన్నా, ఇంగ్లీష్లో వాటర్ అన్నా, హిందీలో పానీ అన్నా, తమిళంలో తన్ని అన్నా, చేతిలోకి వచ్చేది గ్లాస్ వాటరే. సో ఎప్పుడైతే మనం ఇలాగా వస్తూ ఉంటామో, మంచి నాలెడ్జ్ని, ప్యూర్ నాలెడ్జ్ని వింటామో, గాడ్ ఈజ్ వన్, పరమాత్మ సత్యం, ఈశ్వరుడు ఒక్కడు అనేటువంటి భావన ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని మనం అంగీకరిస్తామన్నమాట. ఆ తండ్రిని, ఆ ఈశ్వరుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము అనేటువంటి సత్యాన్ని మనం రియలైజ్ అయ్యి చక్కటి మార్గంతో ముందుకు వెళ్ళగలిగినటువంటి స్థితి, శక్తి, వైబ్రేషన్ మన లోపల డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ ఆర్గనైజేషన్ మెయిన్ మోటివ్ ఏంటి అసలు? ఇప్పటి వరకు చెప్పుకున్నాము, ధ్యానము, ఇవన్నీ గుడ్ నాలెడ్జ్, ఇవన్నీ మాట్లాడుకున్నాము. అల్టిమేట్గా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని లైక్ అంటే మనం ఒక 20 మందిని లేదంటే ఒక 30 మందిని ఈ మార్గంలోకి తీసుకురావాలి అని కానీ అలా ఏమైనా ఉంటుందా? గోల్స్ కానివ్వండి, అలా ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి? వాస్తవానికి నిజం చెప్పాలి అని అంటే ఈరోజు ప్రపంచం అంతా ఎలా ఉంది? దుఃఖంతో ఉందా, సుఖంతో ఉందా? ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్. జనరల్గా దుఃఖం ఎక్కువ ఉందా, సుఖం ఎక్కువ ఉందా? జనరల్గా నేను సమపాలల్లో ఉన్నాయి అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే. పోనీ ధర్మం ఎక్కువ ఉందా, అధర్మం ఎక్కువ ఉందా? మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా? నెగిటివ్ ఎక్కువ ఉందా, పాజిటివ్ ఎక్కువ ఉందా? ఈరోజు జనరల్గా, జనరల్ కాంటెక్స్ట్. ఓకే ఓకే, అవునా కదా? అంటే వాస్తవానికి సత్యం చెప్పాలి అని అంటే అందరికీ శక్తి కావాలి. ఇంత విశ్వము, ఇంత బ్రహ్మాండము, ఈ పంచతత్వాలు నడవాలి అని అంటే కంపల్సరీగా ధర్మం కావాలి, అవును, సత్యం కావాలి, న్యాయం కావాలి, నిజాయితీ కావాలి, దయాగుణం కావాలి, క్షమాగుణం కావాలి, పరాక్రమ శక్తిశాలి స్థితి కావాలి. అందరూ సంతోషంగా బతకాలి అని అంటే ఫస్ట్ మెంటల్ విల్ పవర్ కావాలి, మంచి డివైన్ ఇంటెలెక్ట్ ఉండాలి. సో వాళ్ళు శారీరకంగాను, మానసికంగాను కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఈరోజు వాస్తవానికి అంతా ఏం పెరిగిపోతూ ఉంది? నెగటివ్ పెరిగిపోతూ ఉంది. సో అందరూ దేనికి ఇదైపోతూ ఉన్నారు? కంఫర్ట్స్కి, కన్వీనియన్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. సో ఈ టైం ఏంటి అని అంటే కంపల్సరీ మనకి ఇలాంటివన్నీ కావాలి అని అంటే ఇదే కావాలి. సో ఈ నాలెడ్జ్తో ఏమవుతుంది అని అంటే ప్రతి ఒక్కరూ పరివర్తన అవ్వగలిగితే, స్వపరివర్తనయే విశ్వ పరివర్తన, స్వకల్యాణమే విశ్వ కళ్యాణము. కాబట్టి ఈ భూతలం అంతా కూడా ఏమైపోతుంది? అందరూ పరివర్తన అయితే, అందరూ మారితే, ధర్మం పెరిగితే ఈ కలియుగం అంతా సత్యయుగం అయిపోతుంది, వైకుంఠం అయిపోతుంది. ఎందుకంటే సృష్టిలో కొన్ని కొన్ని పరివర్తన ఘడియలు అనేవి ఉంటాయి. కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఒకేలాగా ఉండదు. ఈరోజు కాలానికి ఒక పరివర్తన అనేది కావాలి. సో ఈ సృష్టి పైన ఈరోజు ఏమున్నది? ఎక్కువ అధర్మం ఉంది. ఎంతమంది నిశ్చలమైనటువంటి నిర్మలమైన మనస్సుతో కూర్చొని భగవంతుని ధ్యానం చేసి అంతా బాగుండాలి అని ఆలోచించగలిగిన మైండ్ సెట్ ఎంతవరకు ఉంది? ఐ డోంట్ నో. సో ఒక పరివర్తన అనేది జరగాలి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఇలాగే ఉంటే కష్టం. ఆ ధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని మళ్ళీ తిరిగి స్థాపన చేయడానికి దైవం ఏదో ఒక రూపాన్ని ధరించి తన గొప్ప పనిని తాను చేసుకొని పోతూనే ఉంటుంది. సృష్టిలో ఏం జరుగుతున్నా ఈశ్వరుని శక్తి ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యం అన్నమాట. సో ఇంకొకటి ఎప్పుడూ కూడా ఈ సృష్టికి ఏం కావాలి అని అంటే మనం ఇందాకటి నుంచి చెప్పుకున్నాం, ధర్మం కావాలి, సత్యం కావాలి, పవిత్రత కావాలి.
నిస్వార్థంగా జీవించగలిగేటువంటి కొంతమంది మహానుభావులు కూడా కావాలి. అప్పుడే సృష్టి సర్వైవ్ అవుతుంది. అందరూ నేను నేను నాది నాది అంటే ఎలాగా? వేరే వాళ్ళ కోసం బ్రాడ్గా ఆలోచించి అందరూ బాగుండాలి అనేటువంటి ఒక హైయెస్ట్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి పీపుల్ కూడా కావాలి. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి సత్యమైన హృదయం కలిగిన వాళ్ళు కూడా కావాలి. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? కావాలా కాదా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకంటూ ఏం ఫ్యామిలీ లేదు కాబట్టి నేను వేరే వాళ్ళ కోసం కాసేపైనా థింక్ చేసి వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి నేను ఆలోచించగలను. కాదు సిస్టర్, ఇప్పుడు ఫ్యామిలీ అన్నారు, నాకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు సిబ్లింగ్స్ కానీ ఇప్పుడు మదర్ కానివ్వండి, వాళ్ళు వస్తారు మంచిగా అంతా మాట్లాడతారు. ఓకే కాంటాక్ట్ లోనే ఉంటారు మీరందరూ? మేము వెళ్తాము, ఇంటికి వెళ్ళొచ్చు హ్యాపీగా, అలా ఏం లేదు. ఓకే ఓకే అట్లా ఏం లేదు, చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, అంటే కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాము అంటే ఇంకా ఒక సర్టన్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. వై? బికాస్ హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అవి లేకుండా మనం ఏం చేసినా ఎంత సుఖం ఉంటుంది. అంటే వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. రైట్. సో ఇలాంటివన్నీ ఉండాలి. ఈరోజు అంతా జనరేషన్ అంతా ఏ పీరియడ్లోకి వెళ్తుంది, ఎలా వెళ్ళిపోతూ ఉంది మనం అన్నీ చూస్తూ ఉన్నాం కదా. ఎందుకంటే ఈరోజు చూడండి, చిన్న చిన్న పిల్లలకే షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. మనం పేపర్లో చదువుతూ ఉంటాము, కాలేజ్లో 18 years యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్తోనూ, సూసైడ్స్తోనూ, చాలా రకాల ప్రాబ్లమ్స్తోనూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఎలా వీటన్నింటికి ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలి? ఎలా మారాలి సొసైటీ? ఎలా వీటన్నింటికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి? ఎందుకు ఇలాంటి? ఒకప్పుడు తెలుసా భారతదేశం ఎంత గొప్పగా ఉండేది అని అంటే, మనకు వస్తుందన్నమాట. మన భారతదేశము బ్రిటిషర్స్ యొక్క పాలనలో ఉన్నప్పుడు మన దేశాన్ని సందర్శించడానికి చాలా మంది వచ్చారు కదా. సో నాకు పేరు గుర్తులేదు. సో అందులో ఒక అతను చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, నాకు అసలు ఈ భారతదేశాన్ని మనం జయించగలమా అన్న డౌట్ వస్తుంది. భారతదేశంలో ఎంత గొప్ప విలువలు ఉన్నాయి, ఎంత గొప్ప ఎడ్యుకేషన్ ఉంది, వీళ్ళలో ఎంత నిజాయితీ ఉంది, వీళ్ళలో ఎంత మంచితనం ఉంది, వీళ్ళలో ఎంత మానవత్వం ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతాడనమాట. వీళ్ళు శారీరకంగా కూడా ఏంటి ఇంత బలంగా ఉన్నారు అని మన ఫుడ్ వ్యవస్థ మీద కూడా దెబ్బ కొట్టేశారు కదా, మన భాష మీద కూడా దెబ్బ కొట్టారు కదా. సో ఇంకా భారతదేశానికి ఇంకా ఎన్ని పేర్లు అంటే, ఇది రత్న గర్భ, ఇది పవిత్ర భూమి మనకు వస్తుంది కదా. అలెగ్జాండర్ జీవిత చరిత్రలో కూడా వస్తుంది, నువ్వు భారతదేశానికి వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని. సో ఈ భారతదేశం ఒక పవిత్ర భూమి, ఒక వేద భూమి, దేవతలు పుట్టి పెరిగినటువంటి, అసలు ఎంతో వేదాలు కర్మకాండ జరిగినటువంటి ఇదే దేశానికి హిందూ పేరని, ఆ ఈశ్వరుణ్ణి 12 జ్యోతిర్లింగాల రూపంలో పూజింపబడుతున్నటువంటి పవిత్ర భూమి. కానీ ఈరోజు భారతదేశం అలా లేదు, కుంభకోణాలతోనూ అవినీతితోనూ దీని యొక్క. బట్ మీరు ఇది ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను స్టార్టింగ్లో, ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ అన్నప్పుడు ఒక సర్టన్ ప్లేస్ చెప్పారు. ఇప్పుడు దీన్ని నాకు ఇది ఇండియన్ కల్చరే అంటారా? పూర్తిగా 1937 యా 36లో సింధు పాకిస్తాన్ అంటే అప్పుడు పూర్తిగా పాకిస్తాన్ మనము అందరం కలిసి ఉండేవాళ్ళము. తర్వాత 1950-52లో ఇది పూర్తిగా ఇండియాలోకి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా కాకుండా అన్ని చోట్ల ఉన్నాయి, మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నాయి, వరల్డ్ వైడ్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కావాలి కదా ధ్యానం, యోగం, సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, మంచి దీవెనలు అందరికీ కావాలి కదా. దానిలో ఎలాంటి లోటు లేదు కాబట్టి అందరికీ కావాలి కాబట్టి అన్ని చోట్ల ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సిస్టర్, ఎండ్ ఇచ్చేస్తాను. జనరల్గా ఏ పేరు, మనం బర్త్ పేరు ఏదైతే ఉంటుందో అదే పేరుతో కంటిన్యూ అయిపోవచ్చా ఈ ఆర్గనైజేషన్లో, లేదా నేమ్స్ చేంజ్ చేసుకోవటం లాంటివి ఇట్లాంటివి ఉండదు? ఓకే, ఇక్కడ అలా ఏమీ ఉండదు. అది ఇంకా ఒకవేళ ఎవరైనా మార్చుకోవాలి అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. మ్యాక్సిమం మార్చడం అనేది ఏమి ఉండదు.
అవసరం ఉండదు అసలు అవసరం వాటితో. ఏం ఉండదు. ఓకే. మార్చుకోవాలి అని రూల్ ఏం లేదు, అవసరం కూడా ఉండదు. మ్మ్. నా పేరుతో నేను comfortable గా ఉన్నాను అనుకుంటే చాలు. ఓకే. ఓకే. అవన్నీ ఏం అవసరం లేదు. ఓకే. ఒక్కటే ఏదైనా సరే, ఖుషి జైసా కురాక్ నే, సంతోషమే సుగం బలం, సంతోషాన్ని మించింది లేదు. మనం ఎక్కడున్నా ఏ ఫీల్డ్లో ఉన్నా నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది మనం చూసుకోగలిగితే చాలు. ఆ సంతోషంతోనే అన్ని సుగం, రోగాలు కూడా పోతాయి. సంతోషంగా ఉండాలి ఫస్ట్. అసలు ఎంతమంది ఉండొచ్చు సిస్టర్ ఆర్గనైజేషన్లో ఇప్పటి వరకు? చాలా మంది ఉన్నారు. జస్ట్ మన వరకు అంటే ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక సంస్థ చాలా మంది తీసుకోండి. సిస్టర్స్ ఉంటారు. ఓకే. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. అంటే వీళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారా? అంటే యాక్చువల్లీ కొంతమంది సిస్టర్స్ జాబ్ చేస్తూ ఆశ్రమంలో ఉండొచ్చు. ఓకే. కొంతమంది ఇప్పుడు జాబ్ చేయకుండా పూర్తిగా మనం ఆశ్రమం యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం కాబట్టి మనకు అంత టైం ఉండదు. బట్ మరి ఫండ్స్ సిస్టర్, ఫండ్స్ ఇంత అంటే బయట organization- ఏమి మనము కలెక్ట్ చేయము వాస్తవానికి. నేను అదే అంటున్నా, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఇవన్నీ ఈ క్లాత్స్ ఇవన్నీ తీసేసినా కూడా మేజర్ నీడ్స్ ఫుడ్ కానివ్వండి, ఆశ్రమంలో అన్ని health కి ప్రొవైడ్ సంబంధించి. అవుతాయి. దానికోసం మనం ఏం ఆలోచించాల్సింది ఏం లేదు. అయినా కావాల్సిందేమో అంత ఫుడ్, 4 చీరలు. ఓకే, సో ఓకే ఇవి మినిమం కంఫర్ట్స్. కానీ బయట నుంచి ఫండ్స్ తీసుకోవడము అలాంటిది ఏమీ లేదు, ఉండదు కూడా. ఓకే. సో ఇదేంటంటే వాస్తవానికి ఎవరైతే మన ఆశ్రమానికి వస్తారో వాళ్ళు, ఎవరైతే మంచి రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతటా వాళ్ళు దీనికోసం తెలుసుకొని ఇష్టపడి ఇస్తే ఓకే. లేదు అంటే మేము ఎలా నడిపించాలో అలా నడిపిస్తాం, కానీ తీసుకోవడము అట్లాంటివి ఏమీ ఉండవు. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు అంత ఎక్కువ అవసరాలు కూడా మాకేమీ ఉండవు కదా, అంత టూ మచ్ మనీ మాకేమీ కావాలి అనేది కూడా ఉండదు కదా. మినిమం నీడ్స్ అదే అంటున్నాను, minimum అది needs. ఆశ్రమం Food, ప్రొవైడ్ health. చేస్తుంది. ప్రొవైడ్ వీటికే కదా మనం మేజర్. హెల్త్ కోసం, సిస్టర్స్ హెల్త్ కోసం ఎలా ఉంటుంది అంటే మా మౌంట్ ఆబూలో ఓకే. గ్లోబల్ హాస్పిటల్ అని ఉంటుంది. సో అక్కడ మనకి ఫ్రీ చెకప్స్ అన్నీ ఉంటాయి. దానికోసం కూడా మనం ఏమంతా చింతించాల్సినటువంటిది ఏం లేదనమాట. సో మన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి దానికోసం అంతా ఉండదు. ఇంకొకటి డెఫినెట్గా యాజ్ ఎ సిస్టర్గా నేను చెప్తున్నాను, హెల్త్ కాన్షియస్ సిస్టర్స్కి చాలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఫస్ట్ నుంచి మాకు ఒక ప్రిన్సిపల్ ఇన్కల్కేట్ చేస్తారు. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, మనం ఎవరికి కష్టాన్ని ఇవ్వద్దు, మన పని మనం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా నా పని నేను చేసుకోగలగాలి. యోగం చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గానే ఆ శక్తి, భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది బాగా ఉంటుంది. ఓకే. మన వలన ఎవరికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు, మనం ఎవరి మీద ఆధారపడకూడదు, మనం ఎవరికి బర్డెన్ కాకూడదు, మన పని మనం చేసుకోగలిగినటువంటి స్థితి హెల్త్ కాన్షియస్ సిస్టర్స్కి చాలా ఉంటుంది ఐ థింక్. నేను అనుకుంటున్నాను. సో ఇంతవరకు మనం మెయింటైన్ చేయగలిగితే చాలు అనేటువంటి భావన, అది అవన్నీ మనసులో ఉంటాయి కాబట్టి కొద్దిగా కేర్ తీసుకుంటారు. ఫుడ్ కూడా మంచిగానే మెయింటైన్ చేస్తాము కాబట్టి కొద్దిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ చక్కగా ఒక అటెన్షన్ అనేది డెఫినెట్గా ఉంటుందన్నమాట. సో అన్ని రకాలుగా మేనేజ్ చేయాలి కదా. రైట్. ఆల్రైట్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోతో ఫస్ట్ స్టార్టింగ్ మీ ఇంట్రొడక్షన్ కానివ్వండి, వాట్ ఈస్ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్, మెయిన్ మోటివ్స్ ఏంటి అనేది నాకు తెలిసి వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. కుదిరితే నెక్స్ట్ వీడియోస్ ఓన్లీ సబ్జెక్ట్ పైన, వీటిపైనే సిరీస్ లాగా వెళ్దాము. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్.